హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎందుకన్నారో తెలుసా? దానంత కమ్మనైన భాష ఇక ఎక్కడా లేదు అనడం అతిశయోక్తేమీ కాదు. మన తెలుగులోని అక్షరమాలతో పెళ్లి గురించి ఎంత అందంగా చెప్పారో చూడండి. ఆ అరుదైన అమ్మాయి, ఆ ఆకతాయి అబ్బాయి, ఈ ఇద్దరికి ఈ ఈడు జోడు కుదిరింది. ఉంగరాలను తొడిగి ఊరంతా ఊరేగించారు. రుణాల కోసం ఎవరెవరినో అడుగుతూ ఏనుగులాంటి కుబేరుడితో ఐశ్వర్యం అనే కట్నం ఇచ్చి ఒకరికి ఒకరు వియంకుల వారు ఓర్పుతో ఒప్పందం చేసుకొని ఔదార్యానికి ఇరు కుటుంబాలకు అందించాలని కోరుకుంటూ అంటూ కలపతో తయారైన పత్రికలపై కలంతో రాసిచ్చి ఖడ్గాలతో నరికిన పందిరి ఆకులను గడప ముందుకు తీసుకొచ్చి ఘనమైన ఏర్పాట్లు చేయించి చాపలు పరిచి చలోక్తులు విసురుతూ జడకి పూలమాలను చుట్టి జగనాలను దాటిన పూల జడతో టిక్కుం టిక్కుం అని వచ్చే పెద్ద ముత్తైదువులు కంఠంలోని హారాలను సరిచేసుకుంటూ వస్తారు. డోలీలలో వధూవరులను చూసి ఢంకా మోతలు మోగిస్తూ నా కళ్యాణ మండపానికి తలంబ్రాలను కలుపుటకు దగ్గర బంధువులను కల్పించి ధాన్యరాశులను పంచి నా నవవధూవరులను ఆశీర్వదించి పని కట్టుకొని వచ్చి తలా ఒక చేయి వేసే పెద్దవారు పంకాల కింద సేద తీరిన తర్వాత బంగారు దుకాణంలో వధూవరుల కోసం పటువు, తాళిబొట్టు, ఆభరణాలు తీసుకొని వస్తారు. మంగళ స్నానాల అనంతరం యమగండం దాటిన తర్వాత బయలుదేరి రండి అని కళ్యాణ మండపానికి తరలించి లక్షణంగా పీటలపైన ఉన్న వధూవరుల జంటకు శతమానం భవతి శతాయుష్మాన్ భవతి అని దీవించి షోడచోపచారాలను బంధువులందరూ స్వీకరించి సప్తపదిని చేయించి హాస్యోక్తులతో పెళ్ళాం చేయి పట్టించి క్షమించి పెళ్లిలో ఏదైనా మా తప్పులు ఖాయమని రండి వచ్చే ఏడాది చంకన బిడ్డను ఎత్తుకొని అని దీవిస్తారు. విన్నారు కదా, తెలుగు భాషా చమత్కారాలు ఎంతో వినసొంపుగా ఉన్నాయి కదా.